ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి మార్చుకొని కొంతమంది వైసీపీ నాయకులు ఆ వైసీపీ నాయకులు కూడా అందరూ మా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళంతా కబ్జాదారులు దోపిడీదారులు అటువంటి వాళ్ళు నిన్న ఒక దుర్మార్గమైన చర్యలో ఆడేదో పెద్ద ఇష్యూ జరిగినట్టు ఒక మంచి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అడ్డుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని విమర్శించడం ఆ దౌర్భాగ్యంగా మేము ఈరోజు దానికి ఖండనీయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి చర్యలు, ఆయన అనుచరులు, పోతిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గ నాయకులు వాళ్ళు చేసిన అవినీతి మట్టి గ్రామాలు పెన్న పొల్లు కట్టను మొత్తం ధ్వంసం చేస్తే సంఘం నుంచి కోవూరు మండలం దాకా అన్ని గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనం ఇది. వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఏ వైసీపీ నాయకుడు లేడక్కడ, వాళ్ళందరికీ సహాయం చేసింది ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులే. ఆ రోజు కూడా స్వచ్ఛందంగా వీళ్ళందరికీ సేవ చేయడం జరిగింది. ఆ పొడుగుపాడులోనే ఇంకో మహానాయకుడు వైసీపీ మా నాయకుడైన నాయకులను చెప్పుకుంటుంటారు. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇచ్చిన ఇళ్లని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆడ ఇళ్ళు కట్టి లేఅవుట్లో ఇళ్ళు కట్టి అమ్మకం పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ వైసీపీ నాయకులు. కోవూరులో ఇందాక మా మల్లారెడ్డి చెప్పాడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అని. అసలు ఆయన పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఎక్కడైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్లో ఉండే శివాయిని అంతా కూడా రోడ్లు వేసి కనెక్టివిటీస్ పెంచి డెవలప్మెంట్ చేయండి, కోవూరు బాగా ఉంటుందని చెప్పి అని చెప్పింది. దాని ప్రకారంగా సర్వేయర్లు వచ్చి కాలువలు సర్వే చేస్తే ఉండే శివాయి మొత్తం ఈ పచ్చిబాల రాధాకృష్ణారెడ్డి కుటుంబమే కాలువ శివాయిలు కూడా పేదలకు అమ్మి పక్కా ఇళ్ళు కట్టారు. మేము సర్వే చేస్తే ఆ పేదల ఇళ్ళు తొలగించాలంటే ఇప్పుడు మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళని మోసం చేసి శివాయిలు అమ్మిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ కోవూరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలపాలని చెప్పి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ప్రజల మన్నన పొందుతుంటే మీరు ఒక కుట్రలో భాగంగా ఆ అభివృద్ధిని అడ్డుకునే విధంగా దుర్మార్గమైన చర్యలకి మీ ప్రసన్న కుమార్ రెడ్డి మీరు మీ ప్రభుత్వ నాయకులు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. ప్రజలు మిమ్మల్ని చక్కరించారు, చెప్పులతో కొట్టారు. దాదాపు 70,000 మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచారు. ప్రజల మన్ననలు పొందారు. అంత మెజార్టీతో నేను గెలిచాను, నన్ను గెలిపించిన ఈ ప్రజలకి అదే స్థాయిలో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆమె ఈరోజు పనిచేస్తూ ఉంది. అటువంటి నాయకురాల మీద పార్టీ మీద వీళ్ళు మాట్లాడటం నిజంగా చాలా దారుణమైన విషయం. అక్కడ రోడ్డుకు ఆనుకునేటువంటి కొంతమంది ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఆ ఇళ్లకు సంబంధించినటువంటి దాదాపుగా ఒక 15 మంది దాకా వాళ్ళందరూ ఒక 3-4 నెలల క్రితం ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ఒకరు ఇద్దరు మాత్రమే కొంతమంది విలేకరులు బాధపడద్దండి, విలేకరులు అని చెప్పని పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అక్కడ కొంతమంది కూడా కాదు, ఒకరే ఒకరు. నేను ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ పేరు కూడా చెప్తాను స్పష్టంగా మీకు. వాళ్ళ పని వేరే వృత్తి కాదు, ఇట్లా కావాలని చెప్పని ఏదో ఒకటి రెచ్చగొట్టడం, దండుకునేటువంటి ప్రయత్నాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి పనికి ఈరోజు అక్కడ ఒకరు ఇద్దరు టెంట్ వేసారు, కూర్చొని ఈ విధంగా చేస్తున్నారు. గడిచినటువంటి 3-4 నెలల క్రితం వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరి పాటికి వాళ్ళు ఇల్లు గృహాలన్నీ తీసేసుకుంటే నిన్న కాంట్రాక్టర్ వెళ్ళేసి అక్కడ జేసీబీ పెట్టడం జరిగింది. అంటే రోడ్లు సదరంగా ఉండాలనే ఉద్దేశంతో
ఆ ఇల్లు తీసేదానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఆ ఇళ్ల పైన కరెంట్ లైన్ వచ్చే పరిస్థితి ఉంది, భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితులు ఉంది. రోడ్డు అనేది ఆ వెహికల్స్ ఏమైనా వస్తే అక్కడ వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయని ఒక ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోవడం జరుగుతుంటే ఒకే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు కావాలని చెప్పని అక్కడ ఉండేటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు దాంతోపాటు ఈ ఒక